వస్తుంది. ఇటు ఈ పార్టీకి పటిష్టమైన లీడర్లు కావాలి ఈ ప్రాంతాల్లో. ప్రకాశం జిల్లాలో జనసేన వీక్ గా ఉంది, బాలినేని పనికి వస్తాడు. జగ్గైపేట, నందిగామ ఆ ఏరియాల్లో వైఎస్ఆర్ జనసేన వీక్ గా ఉంది. విజయవాడ అట్లాంటి చోట్ల బలంగా ఉంది కానీ అక్కడ బలహీనంగా ఉంది కాబట్టి సామినేని ఉదయభాను పనికి వస్తాడు. అలాగే గుంటూరు జిల్లాలో జనసేనకి ఏముంది, ఒక నాదెళ్ల మనోహర్ తెనాలికి పరిమితం అవుతున్నాడు ఆయన. మిగతా జిల్లాకి సంబంధించినంత వరకు జనసేన బలహీనంగానే ఉంది. వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు, కొంత ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు, ప్లస్ అక్కడ తెలుగుదేశం పార్టీతో బార్గెన్ చేసి తమ వాళ్ళకి ఇప్పించుకునేవాళ్ళు రేపు జనసేనకి. సమస్య జనసేనకి ఏమొచ్చిందంటే స్థానిక నాయకుల తరపున మాట్లాడి వాళ్ళకి పదవులు ఇప్పించేటటువంటి కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకురావాలి. అలా తేగలిగినటువంటి బలమైన లీడర్ల కొరత వచ్చింది. దానికి ఇప్పుడు ఆయన పరిష్కారంగా ఆలోచిస్తున్నది వీళ్ళని, ఒకటి జగన్ని కొట్టడం, రెండవది స్థానిక జనసేన నాయకులకి బలం ఇప్పించడం, మూడవది బలమైనటువంటి లీడర్లు నియోజకవర్గ స్థాయిలో అయితే బలమైన వాళ్ళే కదా వీళ్ళు. జనసేన అంతకుముందు ఉన్న లీడర్లతో పోల్చుకుంటే చాలా బలమైన వాళ్ళు కదా. కాబట్టి అలాగ పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళని తీసుకోవడం, అలాగే జనసేన బలోపేతం కావడం. అవును, ఒకటి సార్ ప్లేస్మెంట్ ఓకే, టీడీపీ లేక ఇక్కడికి వచ్చారని అనుకుంటే నిజంగా వీళ్ళకి ఆ స్థాయి ఏదంటే బాలినేని గారు ఏదో చెప్పారో నాకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు లేదంటే